అది అంటే వారి ఉన్నతిని ఆశిస్తున్నారు. వారు ఉన్నతంగా ఉండాలి, వారు మేలుకరంగా ఉండాలి, వారు దీవించబడాలి, వారు గౌరవించబడాలి. అది ఏమండి? కనుక సంఘంలో ఉన్న ప్రతి వారికి ఉండవలసింది ఏంటో తెలుసా? నీ సహోదరుడు నీ సహోదరి పక్షంగా ఒక ఉన్నతమైనటువంటి గౌరవం ఉండాలి. వారి క్షేమాన్ని కోరే వ్యక్తిగా ఉండాలి. ఏమండి? వారితో సమాధానం కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలి. వారు మేలు పొందడం, అభివృద్ధి చెందడం నువ్వు ఇష్టపడే వ్యక్తివిగా ఉండాలి. తర్వాత వచనం చదవండి. 2వ వచనం చదవమ్మా. ఏమంటా అంటే మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉండాలి. సంఘాన్ని ప్రేమించాలి, సంఘం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, అందులో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ప్రేమించాలి, వారి క్షేమం కొరకు మనం ఆశపడాలి. తర్వాత మా పాదములు నీ గుమ్మములో నిలుచుతున్నవి. మా పాదములు అంటున్నాడు, నా పాదములు కాదు. మా పాదములు అంటే తనతో పాటు మిగిలిన వారు. ఒకవేళ వారి ఇంటి సభ్యులుగా మొదటిగా తను పాదాలు మందిరంలో ఉండాలి, తన ఇంటి వారి పాదాలు మందిరంలో ఉండాలి, తన చుట్టుపక్కల ఉన్న వారి పాదాలు మందిరములో ఉండాలి. అది ఎక్కడో కాదు, ఎక్కడో కాదు. మొదటి కీర్తనలో రాయబడినట్లుగా దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గున. అది మన పాదాలు ఎక్కడో నిలబెట్టడం కాదు, అపవిత్రమైన స్థలాల్లో, వ్యర్థమైన స్థలాల్లో, ఏమంటే సినిమా హాల్లో, ఏమంటే లేకపోతే తాగుబోతుల విందుల్లో కాదు. మన పాదాలు నిలబడాలని ఎక్కడ? అది యెహోషువ అన్నట్టుగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదాం. అది నా కుటుంబం అంతా నీ సందులో నీ మందిరంలో నిలబడాలి. అది కనుక మా పాదాలు నీ మందిరంలో నిలబడాలంటే నేనేం చేయాలా? వారందరినీ నీ సన్నిధికి నడిపించాలి. అది నీ బాధ్యత. దావీదేమంటాడు తెలుసా? దేవా, నా కుటుంబము నీ సన్నిధిలో కనబడాలి, నా కుటుంబం నీ సన్నిధిలో నిలబడాలి, స్థిరపరచబడాలి, నా కుటుంబము నీ చేత ఆశీర్వదించబడాలి. అది నీ సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో స్థిరపడాలి, నీ చేత ఆశీర్వదించబడాలి. దావీదు కోరుకుంటున్నాడు. అది నేను కూడా అటువంటి ఆలోచనలు కలిగి, ఎందుకంటే ఆయన మందిరములో పాదాలు నిలబడుతున్నాయంటే అర్థం ఏంటంటే ఆయన మందిరములో ఎవరైతే పాదాలు పెడతారో వారినంటే ఆయన ఎక్కలేనంత ఎత్తైన శిఖరానికి ఎక్కిస్తాడంట. ఆయన మందిరంలో నీ పాదాలు నిలబెడితే బండ మీద కట్టబడిన ఇంటి వలె స్థిరంగా ఉంచుతాడంట. నీ పాదాలు జారిపోకుండా, పాపములో పడిపోకుండా, చెడులో నాశనములో పడిపోకుండా, నష్టపోకుండా ఆయన నిన్ను నిలబెడతాడు, బలపరుస్తాడు, శక్తితో ఆయన నింపుతాడు. అది ఏమండి? కనుక ఏమన్నాడు? మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఏమండి? కీర్తనకు ఎంత ఆశ ఏమండి? దేవుని మందిరం అంటే ఎంత ఆశ. అది నువ్వు నీ పాదాలు మందిరంలో నిలబడాలి, నీ ఇంటి వారందరి పాదాలు మందిరంలో నిలబడాలి. తర్వాత చివరిగా మాట చూపిస్తాను. 9వ వచనం చూడండి, 122వ కీర్తనలో. అది మన దేవుడైన యెహోవా మందిర నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. అంటే సంఘానికి, ప్రజలకు మేలు జరిగే వాటి గురించి మనం ఆలోచించాలంట. అర్థమైందండి? మనం ఏది చేసినా సంఘానికి, సంఘములో ఉన్న ప్రజలకు మేలు కలిగేటివే చేయాలి, కానీ ఎవరికి కీడు చేసే వారంగా మనం ఉండకూడదు, అభ్యంతరకరంగా మనము ఉండకూడదు. మేలు చేసేవారంగా ఉండాలి, కీడు చేసేవారంగా, ఆటంకపరిచేవారంగా మనం ఉండకూడదండి.